టీసీసీ 2025కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మనకు రిలీజ్ చేశారండి. సో మెయిన్గా ఎవరైతే టెక్నికల్ సర్టిఫికేట్స్ కోర్సెస్ ద్వారా లోవర్ అండ్ హయ్యర్ గ్రేడ్ టైలరింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు ఎగ్జామ్ డేట్స్ మనకు రిలీజ్ చేశారు. సో ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకు డ్రాయింగ్కి సంబంధించింది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డ్రాయింగ్లో ఎవరైతే లోవర్ గ్రేడ్ వాళ్ళు ఉన్నారో మీకు ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, పేపర్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చెప్తాను. సో మెయిన్గా మనకు ఈ డ్రాయింగ్ మనకు 11th రోజు ఉందండి ఎగ్జామ్, 11th January 2025. సో ఒక్కరోజు మనకు 2 పేపర్స్ ఉండడం జరుగుతుంది. సో వాటి యొక్క సెషన్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సో మార్నింగ్ సెషన్ వచ్చేసి 10 AM to 12:30 PM అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 PM to 4:30 PM. సో ఇప్పుడు సబ్జెక్ట్ చూద్దాం. ఒక్కరోజు మీకు 2 పేపర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ సర్ఫేస్, సెకండ్ పేపర్ వచ్చేసి మోడల్ డ్రాయింగ్. సో మనకు 11th రోజు 2 పేపర్స్ ఉంటాయి, మార్నింగ్ ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్. సో 12th రోజు, సో 12th సండే సేమ్ టైమింగ్స్ 10 to 12:30 PM ఒక పేపర్ అండ్ 2 PM to 4:30 PM. సో ఇప్పుడు ఫస్ట్ రోజు మనకు ఫస్ట్ సెకండ్ పేపర్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ పేపర్. సో థర్డ్ పేపర్ వచ్చేసి మెమొరీ డ్రాయింగ్, ఫోర్త్ పేపర్ వచ్చేసి పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. సో ఫస్ట్ 4 పేపర్స్ అయిపోతాయి, దానికి 2 days. నెక్స్ట్ మనకు సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కాబట్టి 13, 14, 15 ఏ ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ మీకు 16th రోజు థర్స్డే మనకు సేమ్ టైమింగ్స్, మళ్ళీ రిపీట్ చేస్తలేను, సేమ్ టైమింగ్స్. సో నెక్స్ట్ 4 పేపర్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు 5th, 6th. సో 5th పేపర్ వచ్చేసి మనకు స్టిల్ లైఫ్ పెయింటింగ్ అండ్ 6th పేపర్ వచ్చేసి జామెట్రికల్ డ్రాయింగ్. సో మనకు సబ్జెక్ట్ పేరు తెలిస్తే సరిపోతుందండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. మనకు థర్స్డే తర్వాత 17th రోజు పేపర్ 7th, 8th పేపర్ ఉంది, సేమ్ టైమింగ్స్. 7th పేపర్ వచ్చేసి మనకు డెకరేటివ్ లెటరింగ్, 8th పేపర్ వచ్చేసి మనకు ప్యాటర్న్ డిజైన్. సో ఇవి మనకు మెయిన్గా ఎవరైతే లోవర్ గ్రేడ్లో డ్రాయింగ్కి అప్లై చేసుకున్నారో మనకు టోటల్ 8 పేపర్స్ ఉంటాయి. సో మీరు డేట్స్ చూసుకోండి. ఒక్కరోజు 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 10 to 12:30 ఒక పేపర్, మధ్యాహ్నం 2 to 4:30 ఇంకొక పేపర్ ఉంటుంది. సో టోటల్ 8 పేపర్స్. సో ఇవి ఎవరైతే లోవర్ గ్రేడ్లో డ్రాయింగ్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో ఇది మీకు ఎగ్జామ్ డేట్స్ అండ్ సబ్జెక్ట్స్కి సంబంధించింది. సో ఇప్పుడు డ్రాయింగ్ హయ్యర్, ఇప్పుడు లోవర్ అయిపోయింది కదా, లోవర్లో ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు హయ్యర్ కోసం ఎవరైతే ఎగ్జామ్ అప్లై చేసుకున్నారో ఈ వీడియోలో చూద్దాం. సో సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది, కాకపోతే కొన్ని పేపర్స్ ఎక్కువ ఉంటాయండి వాళ్ళకు. సో ఇప్పుడు డ్రాయింగ్ హయ్యర్లో ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో మీకు ఎగ్జామ్ వచ్చేసి 11th January 2025. ఆ 11th రోజు సేమ్ మనకు మార్నింగ్ సెషన్లో 10 AM to 12:30 PM అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 PM to 4:30 PM. ఇవే డేట్స్, ఇవే టైమింగ్స్ అన్ని రోజులు ఉంటాయి కాబట్టి మళ్ళీ రిపీట్ చేయను. సో 11th రోజు 2 పేపర్స్. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, సెకండ్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్ట్ డ్రాయింగ్. సో 11th రోజు 2 పేపర్స్ అయిపోతాయి. 12th రోజు టైమింగ్ సేమ్ కాబట్టి రిపీట్ చేస్తలేను. ఫోర్త్ పేపర్ వచ్చేసి మెమొరీ డ్రాయింగ్, ఫోర్త్ పేపర్ వచ్చేసి పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. ఇవి 4 పేపర్స్. నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్ తర్వాత 16th రోజు థర్స్డే సేమ్ టైమింగ్స్ 11 to 12:30, 2 to 4:30 మనకు 5th, 6th పేపర్ ఉంటుంది. 5th పేపర్ వచ్చేసి స్టిల్ లైఫ్ పెయింటింగ్, 6th పేపర్ వచ్చేసి ప్యాటర్న్ డిజైన్ ఇన్ కలర్. నెక్స్ట్ 17th. సో 17th రోజు మనకు 7th, 8th పేపర్ ఉంటుంది. సో జామెట్రికల్ డ్రాయింగ్ అండ్ 8th వచ్చేసి పర్స్పెక్టివ్ డ్రాయింగ్. సో ఇవి మనకు టోటల్ 8 పేపర్స్. సో ఎవరైతే లోవర్లో క్వాలిఫై ఇప్పుడు హయ్యర్లో డ్రాయింగ్ రాద్దాం అనుకుంటున్నారు ఎగ్జామ్, మీకు టోటల్గా 8 పేపర్స్ ఉంటాయి, 4 days ఎగ్జామ్ ఉంటాయి. సో ఇవి మనకు హయ్యర్కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్ లోవర్ అయిపోయింది, హయ్యర్ అయిపోయింది. ఇప్పుడు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్లో లోవర్ హయ్యర్. సో ఫస్ట్ లోవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు 11th రోజు ఉంటుంది ఎగ్జామ్. సో 11th రోజు మీకు మార్నింగ్ సెషన్ ఈ టైమింగ్స్ వేరుంటాయి, మనకు డ్రాయింగ్కి వేరుంటాయి. మాకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వచ్చేసి 10 to 1 PM అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2 to 5 PM. సో ఇక్కడ పేపర్ 1 వచ్చేసి డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్, లెగ్ గార్మెంటింగ్, ఇది ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ వచ్చేసి డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్ అండి, కాకపోతే ఇది బాడీ గార్మెంట్. సో అది లెగ్ గార్మెంటింగ్, నెక్స్ట్ బాడీ గార్మెంట్. సో ఇవి 2 పేపర్స్ మీరు అటెంప్ట్ ఇవ్వాలి. సో ఇవి లోవర్కి సంబంధించినవి. ఇప్పుడు హయ్యర్ గ్రేడ్. సో లోవర్ గ్రేడ్ వచ్చేసి 11th January రోజు ఎగ్జామ్ అయిపోతుంది. సో ఎవరైతే హయ్యర్కి అప్లై చేసుకున్నారో మీరు 3 days ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది. సో 12th రోజు మీకు 3 hours సెషన్ ఉంటుంది. 12th January 2025 రోజు 10 to 1 PM
ఒక పేపర్ ఉంటుంది. నెక్స్ట్ 12th రోజు 2 to 5 PM ఆ రోజు 2 పేపర్స్. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి డ్రాఫ్టింగ్ గార్మెంట్ మేకింగ్ లెగ్ గార్మెంట్ ఉంది. అండ్ అదే రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో మీకు డ్రాఫ్టింగ్ గార్మెంట్ బాడీ గార్మెంట్ సెకండ్ పేపర్ ఉంది. సో 12th తర్వాత మళ్ళీ హాలిడేస్ ఉంటాయి సంక్రాంతికి సంబంధించినవి. నెక్స్ట్ 16th రోజు మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా పేపర్ మీకు ఉండడం జరుగుతుంది. థర్డ్ పేపర్ 10 to 1 PM. థర్డ్ పేపర్ వచ్చేసి డ్రాఫ్టింగ్ అండ్ కట్టింగ్ అండ్ ఎంబ్రాయిడరీ. సో ఇవి 3 పేపర్స్ మీకు ఎవరైతే హయ్యర్ గ్రేడ్లో రాస్తున్నారో మీకు 3 పేపర్స్ ఉండడం జరుగుతుంది. అదే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్కి మీకు లోవర్లో ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో జస్ట్ 2 పేపర్స్ ఒక రోజులో అయిపోతాయి ఎగ్జామ్స్. సో ఎవరైతే మీరు లోవర్ ఆర్ హయ్యర్, లోవర్ క్వాలిఫై అయిన తర్వాత హయ్యర్ కోసం రాస్తున్నారా లేదంటే ఫ్రెష్గా లోవర్ కోసమే రాస్తున్నారా, మెయిన్గా మీరు డేట్స్ చూసుకోండి. డేట్స్ అండ్ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో టైమింగ్స్, ఆ రోజు ఎలాంటి పేపర్స్ ఉన్నాయి అవి మీరు చూసుకొని మీరు ఒక ఐడియా వస్తుంది మీకు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది, ఏ పేపర్ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుందండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఎవరైతే TCC 2025కి అప్లై చేసుకున్న వాళ్ళు మీరు ఈ షెడ్యూల్ చూసుకోండి. అండ్ మనకు హాల్ టికెట్స్ కూడా ఒక 1 week 10 days ఉన్నప్పుడు మనకు రిలీజ్ అవుతాయి. సో అవి రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను హాల్ టికెట్ రిలీజ్ అయినప్పుడు. సో ఈ డీటెయిల్ PDF నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి డేట్స్, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఏ రోజు ఉందో. సో ఇవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కిందనే పిన్ చేసి పెడతా. సో దట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఇంకా వెబ్సైట్లో ఇంకా అప్డేట్ చేయలేరు షెడ్యూల్. అండ్ మనకు హాల్ టికెట్స్ అప్డేట్ చేసిన తర్వాత అవి కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.